You're a superhero. I spent all of the love I saved. We were always a losing game. Small town, big arcade. I got addicted to a losing game. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐఫైడ్స్ తెలుగు. ప్రివ్యూ అయితే చూసిరు కదా, అది చాలా బాగా వచ్చింది. ఇది మొత్తం సాంగ్తో అయితే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేసిన, మీరైతే అక్కడ వెళ్ళి చూడండి. ఇంకా హెచ్డి ఇమేజెస్ కూడా అక్కడ అప్లోడ్ చేస్తా, మీరైతే చూడండి ఒకసారి. కింద లిరిక్స్ వీడియో ఒకటైతే లింక్ ఇచ్చిన, ఆ వీడియో అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకొని అక్కడ యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకున్న తర్వాత పిక్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ముందు వీడియోలో చూపిస్తా, చూడండి. ముందుగా మీరైతే ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకుంటే ఈ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ పక్కన ప్రాజెక్ట్స్ అనేది ప్లస్ ఐకాన్ పక్కన ప్రాజెక్ట్స్ ఉంది కదా, దాంట్లో అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకైతే ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేవి కనబడతాయి. అండ్ ఐఫైడ్స్ తెలుగు అనేది కదా బీట్ మార్క్, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి ఒకసారి. ఓపెన్ చేసుకుంటే మీకైతే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే బీట్ మార్క్స్ అండ్ లిరిక్స్ అనేది యాడ్ చేసింది ఉంటుంది. లిరిక్స్ అయితే నేను తీసేసుకుంటా, మళ్ళీ మీరు యాడ్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన లిరిక్స్ ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం లిరిక్స్ అయితే యాడ్ చేసేసినాం కదా, లిరిక్స్ యాడ్ చేసిన తర్వాత పక్కన ఇంకా లిరిక్స్ 12 సెకండ్స్ ఉంటుంది, 13.51 మైక్రో సెకండ్స్ తర్వాత ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఇమేజెస్ అండ్ వీడియోస్కి వెళ్ళండి. ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒక పిక్ సెలెక్ట్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ పైన ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఫిల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఫిల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత అక్కడ ప్లే ఐకాన్ పక్కకి రైట్ సైడ్లో ఆర్ మార్క్ ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేయండి. కింద స్పీకర్ ఐకాన్ పక్కకి లెఫ్ట్ సైడ్లో ఒక ఆర్ మార్క్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఫోటో అయితే ట్రిమ్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ వద్దండి, ఇమేజెస్ అండ్ వీడియోస్కి వెళ్ళండి. మళ్ళీ ఇమేజ్ అయితే ఏదో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్రెస్ చేయండి. 3 డాట్స్ ఫిల్ స్క్రీన్ చేయండి. ఫిల్ స్క్రీన్ చేసిన తర్వాత ప్లే ఐకాన్ పైకి రైట్ సైడ్లో ఒక ఆర్ మార్క్ ఉంటుంది, దానితో ఒకసారి ప్రెస్ చేసుకోండి. ఆర్ మార్క్ అయితే ప్రెస్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రేమ్ అనేది కరెక్ట్ మధ్యలో ఉండాలన్నట్టు సెట్ చేసుకోండి. ఇక్కడ స్పీకర్ పక్కకి లెఫ్ట్ సైడ్లో ఒక ఐకాన్ కనిపిస్తుంది, దాని అయితే ఒకసారి ప్రెస్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మీరైతే అన్ని పిక్స్ అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే పిక్స్ అన్నీ యాడ్ చేసుకున్నా, ఒకసారి ప్లే చేసుకుందాం, చూద్దాం ఎలా వచ్చిందో. ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయలేం. ఇది ఎక్స్పోర్ట్ చేయలేం కదా మనం, ఇదైతే హైలైట్ మోషన్లో స్ట్రక్ అవుతుంది. ఇది స్ట్రక్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయలేం దానికి. ఎఫెక్ట్స్ పెట్టిన తర్వాత మంచి వస్తుంది. ఇప్పుడు 5 and 6 ఫొటోస్ అయితే 6 or 7 ఫొటోస్ ఉంటాయి. ఈ అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్కి వెళ్ళండి, షేక్ ఎఫెక్ట్ బై ఐఫైడ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇమేజ్ పైన ప్రెస్ చేయండి, ఎఫెక్ట్స్ పైన ప్రెస్ చేసుకోండి, 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఐఫైడ్స్ తెలుగు అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే పిక్స్ ఏవైతే పిక్స్ ఉన్నాయో, పిక్స్ ఎక్కడి నుంచి అయితే ఉన్నాయో ఒకసారి పిక్ పైన ప్రెస్ చేయండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, అంతే సింపుల్గా ఉంటుంది. పిక్ పైన ప్రెస్ చేసి ఎఫెక్ట్స్ పైన ప్రెస్ చేయండి, 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి, పేస్ట్ చేయండి. ఇలా అయితే అన్ని పిక్స్ అయితే మీరు యాడ్ చేసేసుకోండి. సింపుల్గానే అన్ని పిక్స్ చూపించిన, ఎంత టైం లేదు, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఒకటే ఎఫెక్ట్ అన్ని ఇమేజెస్కి మాత్రం ఒకటే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎఫెక్ట్ పైన ప్రెస్ చేయండి, 3 డాట్స్ పేస్ట్, సింపుల్గా అయిపోతుంది. ఇది ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ చేసేసుకోండి. అన్ని పిక్స్కి అయితే నేనైతే యాడ్ చేసేసుకోండి. ఇది లాస్ట్ పిక్ అయిపోయింది. అన్నిటికీ యాడ్ చేసేసుకున్నాం. ప్రివ్యూ అయితే చూద్దాం ఒకసారి ఎట్లా వచ్చిందో. ఎక్స్పోర్ట్ చేయలేం కాబట్టి ఇప్పుడు మనకైతే ఎట్లయినా స్టక్ అవుతుంది. అది ఎక్స్పోర్ట్ చేసుకోండి. పైన చూపిస్తాండి.
ఈ ఎఫెక్ట్స్ అయితే మంచిగా వచ్చినాయి మనకి. కాకపోతే లిరిక్స్ దగ్గర స్టక్ అవుతుంది అది, ఎందుకంటే అలా ఎలైట్ మోషన్లో అవుతుంది అట్లనే. పైన 3 డాట్స్ పైన సెట్టింగ్స్ అయితే ఉంది కదా, సెట్టింగ్స్ పైన అయితే ఒకసారి ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకుంటే అక్కడ మీకు 30 FPS ఉంటే 60 FPS చేసుకోండి. మీకు కలర్ అవసరం లేదనుకుంటే ఛానల్ RGB ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసేసుకోండి. ఈ కలర్ అవసరం లేదు, ఒరిజినల్ కలర్ కావాలనుకుంటే ఛానల్ RGB అనేది ఆఫ్ చేసుకోండి. సెట్టింగ్స్ ఎత్తుకోండి, 60 FPSకి పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోండి.